తప్పించుకోను. ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసగించుకున్నావు, తప్పించుకోలేవు. తప్పించుకోగలను, కానీ తప్పించుకోను. తన ఉద్యోగ ధర్మం కాపాడటానికి కన్న తండ్రిని కన్న తల్లిని కూడా పట్టుకున్నాడు అనే గౌరవం నా బిడ్డకు దక్కాలి. కన్న బిడ్డ మీద, కట్టుకున్న భార్య మీద గౌరవం ఉన్న వ్యక్తి ఇంత హీనమైన పనులు చెయ్యడు. మీకు నలుగురు చేరి చెప్పేది నిజం, 10 మంది కలిసి చేసేది శాసనం. అంతేకాని నిజాలతో మీకు ప్రసక్తి లేదు, ఆలోచించవలసిన అవసరమూ లేదు. అందుకు కోర్టులున్నాయి, కానీ ఆ కోర్టులకు కావలసింది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, అప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి తగిన ఆధారాలు లేకుండా నిజాలు ఎలా బయటపడతాయి? చాలా నిజాలకు ఆధారాలు ఉండవు ఇన్స్పెక్టర్. హత్య చేసిన వాడు పారిపోతాడు, తాను పట్టుబడవలసి వస్తుందని. చూచిన వాడు పారిపోతారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందని. ఇంకెక్కడి ఆధారాలు? నేను నేరం చేయలేదని నాకు తెలుసు, తానే ఆ నేరాలు చేస్తున్నామని ఆ ధర్మం, సత్యం, న్యాయం